మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరు మండలంలో ఉన్నాము. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పంటకు సంబంధించి స్టార్ట్ అయిపోయింది. రైతన్నలందరూ బిజీ ఉన్నారు. కాకపోతే విత్తనాల బెడద అయితే చాలానే ఉంది. సొసైటీల్లో ఇప్పటికే విత్తనాలు లేక చాలామంది పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన రైతన్నలను అకాల వర్షాలు నట్టడం వస్తుంటే విత్తనాలకు సంబంధించి కల్తీ విత్తనాలకు సంబంధించి కూడా చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో రైతన్నలు ఉన్నారు. మాక్లూరులో ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడదాము. ఈరోజు చూసుకుంటే రైతన్నలను వర్షాలు నట్టేయటం వస్తుంటే కల్తీ విత్తనాలకు సంబంధించి కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు రైతన్నలకు? రైతు సోదరులకు సుమన్ టీవీ తరఫున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు కొన్ని అకాల వర్షాలు, అతివృష్టితో కొద్దిగా ఇబ్బంది ఏర్పడినా మరి ఈ మధ్యనే ప్రభుత్వం కూడా సన్న రకాలని చెప్పేసి బోనస్ ఇస్తామని చెప్తే రైతులు కూడా సన్న రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం సన్న రకాలటువంటి విత్తనాలని సప్లై చేసి రైతన్నలకు ఇస్తే రైతన్నలు కూడా సన్న రకాన్ని పెంచుతారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యనే నిజంగా ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సింది ఏమందంటే ప్రతి ఒక్క విత్తనాల షాపును కానీ ఫర్టిలైజర్ షాపును కానీ తనిఖీ చేస్తూ వారు ఏదైనా రైతన్నలకు కూడా బిల్లులు తీసుకోమని చెప్పేసి ఈ మండల అధికారులు వచ్చి కూడా ఈ తనిఖీలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఇలాంటి దాడులు జరగలేదు. కాబట్టి ఈ వ్యాపారస్తులు కూడా అందరూ మాకు అవసరం లేదు, మేము బిల్లులు ఇస్తాం అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులు కూడా నకిలీ చేయకుండా ఈ రైతన్నాన్ని ముందుకు తీసుకుపోవాలని వ్యాపారస్తులకు కూడా మేము రైతన్నల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇసుంటి కార్యక్రమాలు ఇంకా దాడులు చేసి ఎక్కడన్నా కల్తీ విత్తనాలు ఉన్నటువంటి ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో సొసైటీల్లో కూడా చూసుకుంటే రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. అక్కడ విత్తనాలు లేక మందులకు సంబంధించి కూడా ఎలాంటివి కూడా ఫెసిలిటీ ఉండట్లేదు అనేది ఒక ఆరోపణ వస్తుంది. సో దానిపైన ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ మధ్యనే మా మాక్లూరు సొసైటీ పెద్ద సొసైటీ, మా సంబంధించిన మాక్లూరు సొసైటీ గురించే మాట్లాడుతున్నా. పెద్ద సొసైటీ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి వినిపిస్తున్నది. దానికోసమనే సొసైటీ దివాలా తీసి మందు కానీ విత్తనాలు కానీ ఈ పాలకవర్గం తెస్తలేరు. కాబట్టి దాన్ని కూడా త్వరలోనే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. జనరల్ బాడీ కూడా పెట్టమని చెప్పి అన్నాం. అందరు ఎవరైతే సంఘ సభ్యులు వచ్చి ఈ సొసైటీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వస్తారు. ఎవరు తిన్నా డబ్బులు కట్టిపించేసి ఈ సొసైటీకి రైతులకు సహకారం చేయాలా. రైతులకు సహకారం చేయకపోతే అది సొసైటీ అనేది చాలా నష్టపోయింది, ఇప్పుడు కూడా నష్టపోతుంది. సో మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళినాము, విజిట్ చేసినాము. అక్కడ ఒక్క మనిషి కూడా లేరు. సో దివాలా తీసిన పరిస్థితి క్లియర్గా కనిపించింది. అంటే గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి అవకతవకలు ఏమైనా చేసిరని అనుకుంటున్నారా? గత పాలకులు అవకతవకలు చేసిరనే మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలోనే దాన్ని ఎంక్వైరీ చేసి ఎవరైతే పాలకులు తిన్నారో డబ్బులు రిక్వైరీ చేసి సొసైటీని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని పదే రైతాంగం తరఫున కోరుతున్నాము. ఇప్పుడు నడుస్తున్నది, కానీ ఇంకా వేగంగా దాన్ని ఎంక్వైరీ చేసి డబ్బులు రిక్వైరీ చేయాలని చెప్పి కోరుతున్నాం. సో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుకుంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలను దృష్టిలో పెట్టుకొని చాలా మంచి పనులు చేస్తుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో సన్న రకాలకు సంబంధించి 500 రూపాయల బోనస్ ఇవ్వడం అనేది రైతులు ఎట్లా చూస్తూ ఉన్నారు? చాలా సంతోషం. సన్న రకాలు వండిస్తే బోనస్కు కూడా 500 ఇస్తే చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే సన్న రకాలు కూడా మనం మెయింటైన్ చేస్తే వెళ్ళయం కాదు, 40 బస్తాలు 45 బస్తాల కాడికి పండుతుంది. కాబట్టి ఇది ఎందుకు సన్న రకాలు అంటే రేపొద్దున మనకిచ్చే బీపీఎల్ కుటుంబాలు బీఓపీఆర్టీ కుటుంబాలకు సప్లై చేస్తే వాళ్ళు తినగలుగుతారు. బోనస్ ఇస్తే రైతుకు మంచిది. వచ్చిన సన్నపు రకము ప్రజలకు పంచితే వాళ్ళు తినగలుగుతారు. లేకపోతే దొడ్డు రకం ఉంటే మనకు అందరికీ తెలుసు, బయట అమ్ముకుంటున్నారు అనేది చాలా మందికి తెలుసు. సన్న రకాన్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బోనస్ ఇస్తే రానున్న రోజుల్లో సన్న రకాన్ని ఈ ప్రజలందరికీ తినిపియాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. సో మనతో మరికొందరు రైతన్నలు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, అంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే మాక్లూరు మండలం ఎప్పుడూ స్పెషలే. సో ఆల్రెడీ ఖరీఫ్ సీజన్కి సంబంధించి మాట్లాడుకుంటే రైతన్నలు ఆల్రెడీ బిజీగా ఉన్నారు. సో సన్న రకాలు వేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నది. అంటే దొడ్డు వడ్లకు సంబంధించి సన్న వడ్లకు సంబంధించి మాట్లాడుకుంటే కొంచెం డెలికేటెడ్ సన్నం వడ్లు అని చెప్పేసి అని అనుకుంటుండే ఇంతకుముందు. సో ఎట్లా అనిపిస్తూ ఉంది దీని గురించి? అవునండి, నేను ఇప్పుడు కనీసం ఒక 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా.
ఇందిరాగాంధీ గారి టైం నుంచి అదే కరెంటుతోనే బతుకుతున్నాం. మాకు కాలువలు లేవు, ఏం లేవు, అదే దాంతోనే బతుకుతున్నాం. ఇవాళ కూడా అదే, కాకపోతే బోర్లు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. అప్పుడు లేవు ఇన్ని. ఇప్పుడు సన్న రకం అంటే దానికి కొంచెం ఖర్చు ఎక్కువ. అందుకని వీళ్ళు బోనస్ ఇస్తే మాకు సంతోషం. ఇప్పుడు 500 రూపాయలు బోనస్ రైతుకు కల్పిస్తే మేము కూడా ధైర్యంతో సన్న రకాలు పండేయగలుగుతాము. ఇక్కడ మాకు కొంచెం పెట్టుబడి ఎక్కువైతే కదా, పురుగు మందు పిచికారికి ఎక్కువైతుంది కాబట్టి ఇది అందులో తోడ్పడుతుంది కాబట్టి మేము దిగుబడిని తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకటి బోనస్ ఇస్తే కనుక మేము కొంచెం ముందుకు పోయినా డబ్బులు బాకీ తెచ్చన్నా కానీ చేసి దిగుబడి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి మాకు కొంచెం ఆర్థిక సాయం చేసినట్టు ఉంటుంది. మాకు కూడా చాలా మంచిగానే తోడ్పడుతుంది. గతంలో ఎవరు చూసినా కూడా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే 70 నుంచి 75% దొడ్డు వడ్లే పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు 500 రూపాయల బోనస్ ఇస్తామనగానే చాలామంది టర్న్ అయిపోయారు, సన్న రకాలే వేస్తామని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఈ ఆలోచన గురించి ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది 500 రూపాయలు బోనస్ ఇవ్వడం రైతుకు చాలా ఆదుకున్నాడు. ఒక ఎకరానికి ఒక 28 క్వింటాల దిగుబడి వస్తుంది. మనకు 28 క్వింటాల దిగుబడి అంటే ఒక్కొక్క రైతుకు 14,000 రూపాయలు ఆర్థిక సాయం. అందులో ఒక 6-7 పెట్టుబడి ఎక్కువైనా కానీ ఎకరానికి పోయినా కానీ మిగతా ఒక 5,000 అయితే రైతుకు మిగులుతాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు. చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలం గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు స్పెషల్ ఇక్కడ రైతులు. సో ఖరీఫ్ సీజన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే రైతన్నలందరూ పూర్తిగా వాళ్ళ పనుల్లో బిజీ అయిన పరిస్థితి ఉంది. సో ఈ విషయం అంటే ఈ అకాల వర్షాలు ఒకవైపు రైతన్నలను నట్టేయటం ఉంచుతుంటే విత్తనాలకు సంబంధించి నకిలీ విత్తనాలు కూడా చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ సర్కారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనకి ఫర్టిలైజర్ షాప్స్ ఏవైతే ఉంటున్నాయో, మందులకు సంబంధించిన షాప్స్ ఏవైతే ఉంటున్నాయో, ఏవో అధికారులు అంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు వీటిపైన దాడులు చేస్తున్నారు. కల్తీ విత్తనాలు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం సీజ్ చేసే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనకి గతంలో మనం చూసాము. సో ఇదే ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. సో మాక్లూర్ సొసైటీ గురించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళినాము, విజువల్స్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అసలు నిర్మానుష్యంగా అయిపోయింది. మాక్లూర్ సొసైటీ గురించి మాట్లాడుకుంటే దాదాపు డైలీ 100 నుంచి 200 మంది అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఒక్క పర్సన్ కూడా అక్కడ కనబడట్లేదు. అంటే అక్కడ గత పాలకులు ఎవరైతే కొన్ని అవకతవకలు చేశారు కాబట్టి ఇవాళ సొసైటీ అనేది దివాలా తీసింది అని చెప్పేసి మాక్లూర్కి సంబంధించిన రైతన్నలు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, మాక్లూర్ నుంచి.